అందరికీ నమస్కారం. నమస్కారం. మనందరికీ ఆరోగ్యం గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవును, మంచి తిండి, వ్యాయామం. కరెక్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్లడం, సింపుల్గా చెప్పాలంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. అంతే. కానీ ఈరోజు మనం పరిశీలించే కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తాయి. అసలు సమస్య శరీరమే కాదంటున్నాయి. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. మన ఆరోగ్యం గురించి మనం పడే ఆందోళనకి మూల కారణం వేరే చోట ఉందని సూచిస్తున్నాయి. శ్రీకృష్ణుడి బోధనల ఆధారంగా ఉన్న ఈ మూలాలు ఆరోగ్యం, స్వస్థత, ఇంకా భ్రాంతి నుండి విముక్తి లాంటి విషయాలపై ఒక సరికొత్త కోణాన్ని చూపిస్తాయి. అవును. మరి అదేంటో ఈరోజు కాస్త లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఓకే, దీన్ని విశ్లేషిద్దాం. ఈ మూలాల్లో మొదటి వాక్యమే నాకు చాలా గట్టిగా తగిలింది. చెప్పండి. శరీరం ఒక కళ అని గ్రహించండి, దాని పట్ల అతిగా శ్రద్ధ చూపకండి. ఇది వినగానే నాలో వచ్చిన మొదటి ప్రశ్న, మరి దేని గురించి పట్టించుకోవాలి? నిజమే. రోజంతా మనం ఈ శరీరం గురించే కదా ఆలోచించేది. కొంచెం తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, బరువు పెరిగితే డైట్ చేస్తాం. అవును, మన దినచర్య మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. కాని ఈ గ్రంథాలు మనల్ని ఈ ఆలోచనా విధానం నుండే బయటకు రమ్మంటున్నాయి. మన ఆరోగ్య సమస్యల వెనుక ఉన్న అసలు సమస్య మనం మనల్ని ఈ శరీరంగా గుర్తించుకోవడమే అని చెబుతున్నాయి. కరెక్ట్. ఇది మొదటి కీలకమైన అంశం. నిజానికి ఇదొక రకమైన గుర్తింపుకు సంబంధించిన సంక్షోభం, ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. ఓ, ఐడెంటిటీ క్రైసిస్. అవును. ఈ గ్రంథాల ప్రకారం మన ఆందోళన శరీరంలోని రోగానికి సంబంధించింది కాదు. కాదు, మన చైతన్యం శరీరంతో ఎంతగా మమేకమైపోయింది అనే దానికి సంబంధించింది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనకు కారుందనుకోండి, దానికి చిన్న గీత పడితే బాధపడతాం, కాని మనకు దెబ్బ తగిలంతగా ఫీలవ్వం. కరెక్ట్. ఎందుకంటే ఆ కారు మనది, కాని మనం ఆ కారు కాదు అని మనకు స్పష్టంగా తెలుసు. అవును. ఈ బోధనలు శరీరాన్ని కూడా అలాగే చూడమంటున్నాయి. దాన్ని ఒక సాధనంగా, ఒక వాహనంగా చూడాలి. ఓకే. కాని నేనే ఈ శరీరం అనుకున్నప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. అప్పుడు శరీరానికి కలిగే ప్రతి చిన్న మార్పు మన ఉనికికే ముప్పుగా అనిపిస్తుంది. భయం మొదలవుతుంది. సరిగ్గా అక్కడే భయం మొదలవుతుంది. అంటే మీరు చెప్పేది నా ఆరోగ్యం గురించిన భయం నిజానికి నా శరీరానికి సంబంధించింది కాదు, నా గుర్తింపునకు సంబంధించింది. ఎగ్జాక్ట్లీ. నేను నన్ను ఒక తాత్కాలికమైన బలహీనమైన శరీరంగా చూసుకుంటున్నాను కాబట్టి దానికేదైనా అవుతుందేమోనని భయపడుతున్నాను. అవును, ఆ భయమే అసలు రోగం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే ఇది నాకు తెలిసిన ఒకరిని గుర్తుచేస్తుంది. చెప్పండి. వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల గురించి తెగ ఆందోళన పడుతూ ఉంటారు. బహుశా వాళ్ళు సమస్యను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. ఆ పాయింట్ చాలా ముఖ్యమైనది. మనం సమస్యను తప్పుగా నిర్వచించినప్పుడు మన పరిష్కారాలు కూడా తప్పుగానే ఉంటాయి. మనం అనారోగ్యాన్ని కేవలం ఒక భౌతిక సమస్యగా చూస్తే కేవలం భౌతిక పరిష్కారాలనే వెతుకుతాం. కానీ ఈ మూలాలు చెప్తున్నదేమిటంటే, ఏమిటవి? ఈ భౌతిక లక్షణాల వెనుక ఒక ఆధ్యాత్మిక కారణముంది. అదేమిటది? అది భగవంతుడి నుండి మనం వేరు అనే భావన. ఆ వేరుపడటం వల్లనే మనం ఈ శరీరాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఓకే. ఎప్పుడైతే మనం మన దృష్టినే, మన గుర్తింపును శరీరం నుండి ఉన్నతమైన చైతన్యం వైపు, అంటే భగవంతుని వైపు మళ్లిస్తామో అప్పుడు ఈ భయం తగ్గుముఖం పడుతుంది. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. అడగండి. శరీరంపై అతిగా శ్రద్ధ చూపొద్దు అంటున్నారు, సరే. కానీ ఇది కొంచెం ప్రమాదకరంగా వినిపించడం లేదా? ఎలా? అంటే నాకు తీవ్రమైన జ్వరమొస్తే నేను దేవుడిపై ధ్యానం చేస్తూ కూర్చోవడం కరెక్టేనా? ఈ బోధనలు ఎంతవరకు ఆచరణాత్మకమైనవి? చాలా సహజమైన ముఖ్యమైన ప్రశ్న ఇది. ఆధునిక వైద్యంతో వీటికి సంబంధం లేదా? మంచి పాయింట్. ఈ బోధనలు ఆధునిక వైద్యాన్ని తిరస్కరించమని ఎక్కడా చెప్పడం లేదు. ఓ, అలాగా? అవి ఒక అదనపు లోతైన కోణాన్ని ఇస్తున్నాయి. ఒక మూలంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమని? స్వయం నివారణ అనేది పవిత్రమైన ఆహారం, సూర్యరశ్మి, వ్యాయామములపై ఆధారపడి ఉంటుంది. కానీ భగవంతునిపై నమ్మకం లేకపోతే ఇవి మనసుని శాంతపరచలేవు. ఇది చాలా ముఖ్యం. దీనర్థమేమిటంటే, మీరు వ్యాయామం చేయండి, మంచి ఆహారం తీసుకోండి, అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందులు వాడండి, కానీ అవి మాత్రమే సరిపోవు. సరిగ్గా అవి మాత్రమే సరిపోవు. వాటిని ఒక తప్పనిసరి అంశం లేకుండా చేస్తున్నారని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. ఆ మిస్సింగ్ ఇంగ్రీడియంట్ భగవంతునిపై నమ్మకం.
ఆహా, అంటే ఇవి ఐదర్ ఆర్ కాదు, బోత్ హ్యాండ్. అవును. ఒకటి శరీరాన్ని బాగుచేస్తే రెండోది ఆ బాధ మనల్ని మానసికంగా కృంగదీయకుండా చూస్తోంది. కరెక్ట్. జిమ్కి వెళ్లడం, యోగా చేయడం లాంటివి శరీరానికి అవసరమైన టూల్స్. కానీ ఆ టూల్స్ని వాడే మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ టూల్స్ పూర్తి సామర్థ్యంతో పనిచేయలేవు. సరిగ్గా అదే పాయింట్. మీరు భౌతిక చర్యలన్నీ తీసుకుంటూనే మీ అంతర్గత చైతన్యం భగవంతునిపై కేంద్రీకరించి ఉంటే స్వస్థత ప్రక్రియ చాలా వేగంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఎందుకని? ఎందుకంటే అప్పుడు మీరు భయంతో పోరాటం లేదు. మీ మనసు ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యవంతంగా, పవిత్రంగా ఉన్న అనుకూల భావాలనే కలిగుండండి అని ఈ గ్రంథాలు ప్రోత్సహించడం వెనకున్న ఆంతర్యం అదే. ఓకే. భగవంతుడిపై ఆధారపడినప్పుడు మనస్సు నిజమైన శాంతిని పొందుతుంది. ఆ శాంతివంతమైన మనస్సు శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇది మనస్సు, శరీరం మధ్య ఉన్న సంబంధం. సరే, అర్థమైంది. శరీరంపై దృష్టి తగ్గించి దేవుడిపై పెట్టాలంటున్నారు. ఇలా చేయడం వల్ల కేవలం ఆరోగ్యం బాగుపడుతుందా, లేక దీని వెనుక ఇంకా పెద్ద లక్ష్యమేమైనా ఉందా? ఉంది. వాట్స్ ది ఎండ్ గేమ్ హియర్? ఇక్కడే ఈ చర్చ చాలా లోతైన స్థాయికి వెడుతుంది. అంతిమ లక్ష్యం కేవలం ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడం కాదు. కదా. కాదు, అది ఒక మధ్యంతర ప్రయోజనం మాత్రమే. అసలు లక్ష్యం మాయ నుండి విముక్తి పొందడం. మాయా? అవును. ఈ భౌతిక ప్రపంచం, మన సుఖదుఖాలు, జనన మరణాలు అన్నీ ఒక భ్రాంతి అని గ్రహించడం. ఎప్పుడూ భగవచ్చింతనతో జీవిస్తుంటే ఆయన మాయాపాశాలను తొలగిస్తాడు అని ఈ మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఒక్క నిమిషం. మాయా అనే పదం వినడానికి చాలా పెద్దదిగా, తాత్వికంగా అనిపిస్తుంది. మన రోజువారీ జీవితంలో దీనికొక ఉదాహరణేమిటి? ఉదయం లేవగానే నాకు నా ఉద్యోగం గురించో, బిల్లుల గురించో వచ్చే టెన్షన్, అది మాయా కిందికి వస్తుందా? అద్భుతమైన ప్రశ్న. మాయ అంటే సంక్లిష్టమైనదేమీ కాదు. ఓకే. ఏది శాశ్వతం కాదో దానిని శాశ్వతమని భ్రమపడటమే మాయ. అంటే? మీరు చెప్పిన ఉద్యోగపు టెన్షన్, డబ్బు గురించిన ఆందోళన, ఇవన్నీ మాయలో భాగమే. ఎందుకంటే ఉద్యోగం, డబ్బు, ఈ శరీరం కూడా శాశ్వతం కాదు కదా. నిజమే. ఈ మూలాలు ఈ వాస్తవికతను ఒక వర్చువల్ రియాలిటీ గేమ్తో పోలుస్తున్నాయి. ఓ, విఆర్ గేమ్. అవును. మీరు సోఫాలో కూర్చుని విఆర్ హెడ్సెట్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నారని అనుకున్నాం. సరే. ఆ గేమ్లో మీ అవతారికి దెబ్బ తగిలితే మీరు ఉలిక్కి పడతారు, టెన్షన్ పడతారు. ఆ ప్రపంచం చాలా నిజంగా అనిపిస్తుంది. కరెక్ట్. కానీ గేమ్ అయిపోయాక హెడ్సెట్ తీసేస్తే అదంతా గేమ్ మాత్రమే, నేనిక్కడ సోఫాలో సురక్షితంగా ఉన్నాను అని మీకు తెలుస్తుంది. వావ్, నేనిప్పటిదాకా అలా ఆలోచించలేదు. అంటే మనం ఈ జీవితం అనే గేమ్లో మన శరీరం అనే అవతార్తో మరీ ఎక్కువగా ఐడెంటిఫై అయిపోతున్నాం. సరిగ్గా. అనారోగ్యమంటే మన అవతార్ హెల్త్ బార్ తగ్గడం లాంటిది. మనం హెల్త్ ప్యాక్ అంటే మందుల కోసం వెతుకుతాం. కాని అసలు లక్ష్యం మనం ఆ గేమర్ అని, గేమ్ బయట ఉన్నామని, గేమ్ బయట ఉన్నామని గుర్తుంచుకోవడమా? ఎగ్జాక్ట్లీ. ఆ గ్రహింపే వముక్తి. ఈ మూలాల్లో ఒక అద్భుతమైన వాక్యముంది. ఏంటది? ఈ ప్రపంచం తన స్వప్నమని ఆయన మీకు చూపుతాడు. ఆహా. అంటే భగవంతుడు మనకు ఆ విఆర్ హెడ్సెట్ను తీసి మనం నిజంగా ఎవరో చూపిస్తాడన్నమాట. ఈ భౌతిక ప్రపంచం ఒక తాత్కాలికమైనదని, దాని వెనకున్న శాశ్వతమైన సత్యం భగవంతుడే అని గ్రహించడమే అసలైన విముక్తి. ఓకే. ఈ అవగాహన కలిగినప్పుడు శరీరానికి కలిగే బాధల గురించిన భయం సహజంగానే తొలగిపోతుంది. కలలో మనకు దెబ్బ తగిలితే మేల్కొన్న తరువాత మనం దాని గురించి రోజంతా బాధపడతామా? పడంగదా. లేదు కదా. అంటే మనం వ్యాధిని ఒక శత్రువుగా కాకుండా మనల్ని నిద్రలేపడానికి వచ్చిన ఒక అలారందా చూడాలన్నమాట. బ్యూటిఫుల్. సరిగ్గా అదే. మన దృష్టిని బయటి ప్రపంచం నుండి లోపలికి, దైవం వైపు తిప్పుకోవడానికి అదొక అవకాశంగా మారుతుంది. ఇది మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. అవును. మనం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదు, సమస్యకు అతీతంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. అదే జీవన మరణాలు, ఆరోగ్య అనారోగ్యాలు అనే భ్రాంతుల నివారణ కలుగుతుందని చెప్పడంలో అర్థం అదే. ఆ అలారం మోగినప్పుడు మనం దాన్ని ఆపడానికి ప్రయత్నించకుండా దానికి కారణం తెలుసుకుని మేల్కోవాలి. ఎప్పుడైతే మనం శరీరం ఒక కళ అని గ్రహిస్తామో అప్పుడు దానిని నిరాకరించం. అంటే జాగ్రత్తలు తీసుకుంటాం. ఖచ్చితంగా. దానికి కావాల్సిన జాగ్రత్తలు తెలివిగా తీసుకుంటాం. కానీ మన అంతరంగంలో ఎప్పుడూ ఆ శాశ్వత సత్యంతో, భగవచ్చింతనతో జీవిస్తాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు బాధ కలుగుతుందేమోనన్న భయం ఉండదు. ఎందుకంటే మనం ఆ బాధకు సాక్షిగా ఉంటాం, కాని దానితో మమేకం కాము. మొత్తంగా దీని అర్థమేమిటి? ఈ చర్చ నుండి మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామనిపిస్తోంది. చెప్పండి. మొదటిది,
మన ఆరోగ్య ఆందోళన నిజానికి మన గుర్తింపుకు సంబంధించిన సంక్షోభం. మనం మనల్ని శరీరంగా భావించుకోవడం వల్లే భయపడతాం. కరెక్ట్. రెండవది, డైట్, వ్యాయామం లాంటి భౌతిక నివారణలు ముఖ్యమే. కాని మనసులో దైవంపై నమ్మకం అనే ఆధ్యాత్మిక లంగరు, యాంకర్ లేకపోతే అవి అసంపూర్ణంగానే ఉండిపోతాయి. నిజమే. చివరిగా మూడవది, ఈ మార్గం యొక్క అంతిమ లక్ష్యం కేవలం ఆరోగ్యంగా ఉండడం కాదు. ఈ జీవితం ఒక కల లేదా ఒక వీఆర్ గేమ్ లాంటిదని గ్రహించి మాయ నుండి మేల్కోవడం. అవును, మీరు దాన్ని చాలా చక్కగా సంగ్రహించారు. ధన్యవాదాలు. ఇది కేవలం లక్షణాలను అంటే సింప్టమ్స్ను తగ్గించడంపై కాకుండా సమస్య యొక్క మూల కారణాన్ని, రూట్ కాజ్ను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. ఆ మూలకారణమేమిటంటే మన చైతన్యం దాని మూలమైన భగవంతుడి నుండి వేరుపడిందనే భ్రాంతి. ఆ భ్రాంతి తొలగిపోయి మన చైతన్యం దైవంతో ఏకమైనప్పుడు అప్పుడు భయం, బాధ, అనారోగ్యమనేవి మనపై తమ పట్టును కోల్పోతాయి. మనల్ని మనం శరీరమనుకోవడం మానేసి మన దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించినప్పుడు మనం కేవలం ఆరోగ్యంగానే కాకుండా స్వేచ్ఛగా కూడా ఉంటామని ఈ మూలాలు భరోసా ఇస్తున్నాయి. అద్భుతం. ఇది మన ఉనికిని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చే ఒక శక్తివంతమైన ఆలోచన. ఖచ్చితంగా. శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. చెప్పండి. ఈ గ్రంథాల ప్రకారం మనం ఆలోచిస్తే మనం సాధారణంగా ఆరోగ్యం లేదా అనారోగ్యం అని పిలిచేవి అవి మన భౌతిక శరీరానికి సంబంధించిన స్థితులా, లేక అవి మన చైతన్యమనే గేమ్ లోపల ఉన్న అవతార్తో ఎంతగా మమేకమైపోయిందో సూచించే సంకేతాలా? ఒకవేళ అవి సంకేతాలే అయితే మనం చికిత్స చేయాల్సింది అవతార్కా లేక గేమర్ దృక్పథానికి?